మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. మనం మంచిగా తీసుకుంటే మంచిగా వస్తుంది, వాడు తీసుకునేటోనికి ఉంటుంది ఏదైనా. నీతిని చూస్తే నీతి కనబడుతుంది, బూతుని చూస్తే బూతు కనబడుతుంది. నా ఉద్దేశం అంతే, అదొక సినిమా అంతే, దాని ఎంటర్టైన్మెంట్కే చూడాలి కానీ దాన్ని ఇది ఉంది అది ఉంది అని అయితే నేను అనుకోవద్దని అనుకుంటాను. వాళ్ళకి పోటీ మాత్రం నాకు తెలిసినంత వరకు వాళ్ళకైతే సరదాగానే ఉంటుంది. ఇక మన ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోకుంటుంటే చాలు. అయితే ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిదే అంటారు కదా, సో ఈసారి మరి 3 సినిమాలు వస్తున్నాయి, బాలయ్య బాబు గారిది అవుతుందంటావా మరి? అంటే బాలయ్య గారికి కంపల్సరీ ఆంధ్రలో ఫుల్ ఫ్యాన్స్ బేస్ ఉంది కాబట్టి కంపల్సరీ బాలయ్య గారు కూడా నాకు తెలిసి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడేమో అనిపిస్తుంది. బట్ నేను ఉండేది ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇక్కడ బేసిక్ చేసుకొని నేను చెప్పాను. బట్ ఆంధ్రలో మాత్రం కంపల్సరీ బాలయ్య బ్లాక్ బస్టర్ అయితే ఇవ్వబోతున్నాడు. ఓకే, డాకు మహారాజా ట్రైలర్ చూసావు బ్రో? సాంగ్స్ అవి చూశాను. ఎట్లున్నాయి సాంగ్స్, ఎలా ఉంది? అయితే ఆ సాంగ్ కొంచెం నెగిటివ్గా ఉంది, ఆ స్టెప్లు ఇవన్నీ కొంచెం అసభ్యకరంగా ఉన్నాయి అంటున్నారు కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది? మనం చూసేదాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. మనం మంచిగా తీసుకుంటే మంచిగా వస్తుంది, వాడు తీసుకునేటోనికి ఉంటుంది ఏదైనా. నీతిని చూస్తే నీతి కనబడుతుంది, బూతుని చూస్తే బూతు కనబడుతుంది. నా ఉద్దేశం అంతే, అదొక సినిమా అంతే, దాని ఎంటర్టైన్మెంట్కే చూడాలి కానీ దాన్ని ఇది ఉంది అది ఉంది అని అయితే నేను అనుకోవద్దని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇంత 2 పెద్ద సినిమాల మధ్యలో వెంకటేష్ గారిది కూడా వస్తుంది కదా, వస్తున్నాం సంక్రాంతికి, సో అది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? వెంకటేష్ వారిది కూడా పెద్ద పెద్ద సినిమానే అనుకుంటాను నేనైతే. అదేం చిన్న సినిమా కాదు, ఆయన చాలా పెద్ద హీరో. అతను 3 సినిమాలు ఉన్నాయి. మనం అందరం సినిమా ఆడియన్స్ కాబట్టి కంపల్సరీ ఆ 3 హిట్ అవుతాయి. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అంతే. ఓకే, ఫైనల్గా మరి ఏం చెప్తావు బ్రదర్? గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అంటున్నావు కదా. అవును, అన్నకి చెప్పే అంతమంది కాదు కానీ అన్నకు మాత్రం ఆల్ ద బెస్ట్ అన్న. కంపల్సరీ మీ ఫ్యాన్స్ మాత్రం మీకు మీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. 10th కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నాం. 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని. RRR తర్వాత రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వస్తుంది. అలాగే మన దేవరా వచ్చింది, దగ్గర 600 కోట్ల దాకా బాక్స్ ఆఫీస్ చేసింది. సో ఇది అంతా చేయబోతుంది అనుకుంటున్నారు గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర? గేమ్ చేంజర్ కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎన్టీఆర్ అన్న దానికంటే కూడా ఎక్కువనే అవ్వబోతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ దిల్ రాజు సార్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ ఉంటాయి, ఎక్కువ ఓపెనింగ్స్ అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తుంది అని అయితే నా ఉద్దేశం. అది ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ప్రతి ఒక్క హీరో 1000 కోట్ల దాకా టచ్ అవుతున్నారు. సో మరి గేమ్ చేంజర్ కూడా 1000 కోట్లు టచ్ అయ్యే అవకాశం ఉందా బాక్స్ ఆఫీస్ దగ్గర? కంపల్సరీ అవుతుందని అయితే నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటున్నా, అవ్వాలని దేవుని కోరుకుంటున్నా. అట్లానే ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య గారి సినిమా వస్తుంది, వెంకటేష్ గారి సినిమా వస్తుంది. ఈ పోటీ అనేది ఎలా ఉండబోతుంది? సీనియర్ హీరోస్ ఇద్దరు, ఒక యంగ్ హీరో, టైర్ 1 హీరో ఉన్నారు అట్లా. సో ఇప్పుడు ఈ పోటీ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి పోటీ మాత్రం నాకు తెలిసినంత వరకు వాళ్ళకైతే సరదాగానే ఉంటుంది. ఇక మన ఫ్యాన్స్ మాత్రం కొట్టుకోకుంటుంటే చాలు. ఎందుకంటే బాలయ్య గారు అలా మూవీకి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, వెంకటేష్ గారు కంపల్సరీ ఒక ఫ్యామిలీ హీరో అని. కంపల్సరీ అది హిట్ అవుతుంది, ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు గేమ్ చేంజర్లో ఖైరాద్ అని అలానే అంజలి ఉన్నారు కదా, సో ఇద్దరు ఎవరి కాంబోలో బాగున్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు. ఇద్దరు చాలా అందగత్తెలే కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం మాట్లాడినా తక్కువే. ఓకే, సాంగ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి బ్రదర్? సాంగ్స్ టైలర్ చూశాను, టైలర్ చినిగిపోయింది. సాంగ్స్ అయితే ఇంకా మనం అందరు కాలర్ ట్యూన్స్ కూడా అవే అయిపోయినాయి కదా ఈ మధ్యలో. ఆ 2 సినిమాల కాలర్ ట్యూన్సే వినిపిస్తున్నాయి.